ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, దేవుని గనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. దేవుని బిడలమైన మనం గడిచిన సంవత్సరంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో మేలులు, ఊహించని కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించి 2026 సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం ఆరాధన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం ఇంకా వేడుకోగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఈ రోజుల్లో చాలా మంది శ్రమ వచ్చినాక మొరపెట్టడం నేర్చుకుంటున్నారు. శ్రమ వచ్చినాక మొరపెట్టడం కాదు, కానీ శ్రమ రాకముందే, నీకు కష్టాలు రాకముందే, నీకు బాధలు రాకముందే, నీకు విపత్తులు రాకముందే నువ్వు దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. అప్పుడే నీవు దేవునికి కృతజ్ఞతతో మనం జీవించగలుగుతావు. మరి మొదటి వారం మరి మనం కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. గడిచిన సంవత్సరం అంతా కాపాడినందుకు స్తోత్రాలు ప్రభువా అని నూతన సంవత్సరం అడుగుపెట్టాం. మరి నూతన సంవత్సరంలో ఉన్న మనం నూతనమైన కార్యాలు, నూతనమైన దీవెనలు దేవుడు మన జీవితంలో జరిగియాలంటే మనం ప్రతిరోజు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. ఈ సంవత్సరం మనం మొట్టమొదటిగా తీసుకోవలసిన తీర్మానం, ఈ సంవత్సరం అంతా నేను ఒక రోజు కూడా మిస్ కాకుండా నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచేయి. గత సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు మనం మిస్ అయి ఉంటామో లెక్కేసుకుని ఈ సంవత్సరమైనా ఒక్క వారం కూడా నేను మిస్ అవ్వకూడదు, ఒక్క రోజు కూడా నేను ప్రార్థన చేయకుండా ఏ పని చేయకూడదు అని తీర్మానం చేసుకుని నూతన సంవత్సరంలో మీరు దేవుని సన్నిధిలో అడగండి, దేవుడి కార్యాలు చేస్తారు. మన పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, ఆమె భర్త చనిపోయాడని ప్రవక్త దగ్గరకు వచ్చింది. అయ్యా, నా భర్త ఎంత భక్తిపరుడో నీకు తెలుసు, ఎంత నీతిమంతుడో నీకు తెలుసు, అతడు చనిపోయాడు. చనిపోతే ఆయన చనిపోతూ అప్పు చేశాడు. అప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పిచ్చిన యజమానుడు వచ్చి అప్పు తీర్చు అంటున్నాడు. నువ్వు అప్పు తీర్చకపోతే నీకున్న 2 కొడుకుల్ని నేను తీసుకెళ్ళిపోతా, వాళ్ళను బానిసలుగా తీసుకుంటా అంటున్నాడు. కనుక నీవే నాకు సహాయం చేయాలి అని ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టింది. ఇప్పుడు వచ్చింది కష్టం వచ్చినాక వచ్చింది, బాధ వచ్చినాక వచ్చింది, ఇబ్బంది వచ్చినాక వచ్చింది. రోజుల్లో చాలా మంది కూడా కష్టాలు వచ్చినాకే దేవుడా దేవుడా అంటారు. అప్పుడైనా వస్తున్నందుకు సంతోషం. కనుక ఈ తల్లి వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకుంటే ఎలీషా అన్నాడు, నేనేం చేయమంటా అని అడిగాడు. ఆమె సైలెంట్గా ఉంది. అయితే నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నా దగ్గర ఏముందయ్యా? ఏమీ లేదు, ఇంట్లో మాత్రం ఒక నూనె డబ్బా ఉంది. నూనె డబ్బా ఉంది, ఆ డబ్బాలో కొంచెం నూనె ఉంది, అది తప్పితే ఇంకేమీ లేదు నా దగ్గర అన్నాను. అయితే ఓ పని చేయి, నీవు నీ పిల్లలు నీ ఊళ్ళోకి వెళ్ళి ఎంతమంది దగ్గర కొండలు ఉంటాయో, ఏమండి, ఎంతమంది దగ్గర కొండలు ఉంటాయో ఆ కొండలు తెచ్చుకోండి అన్నాడు. కొండలంటే మీకు తెలుసుగా, ఒకప్పుడు మనం కొండల్లోనే వండికి తిన్నాం. ఏమండి, కొండల్లోనే వండికి తిన్నాం, కొండల్లోనే మంచినీళ్ళు తాగాం. తర్వాత ఈ రేపి వచ్చినాయి, తర్వాత ఇత్తడి వచ్చినాయి, రాగి వచ్చినాయి, తర్వాత స్టీల్ వస్తాయి.
నీకు తెలిసింది. కనుక నీ ఊరు ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎన్ని కొండలు తెచ్చుకుంటావో తెచ్చుకో అన్నాడు. ఇవెందుకు వచ్చింది? అప్పు తీర్చయ్యా అని వచ్చింది. అప్పు తీర్చాలంటే ఆయన ఏం చెప్తున్నాడు? అని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడు చెప్పే మాటలైనా కొంచెం దాని అర్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆమెమో అయ్యా ఆ భర్త అప్పు చేసి చచ్చిపోయాడు, అప్పులోడు వచ్చి అప్పు మాట్లాడాడు, అప్పు తీర్చాలంటే నా దగ్గర ఏమీ లేదు, సహాయం చెయ్యి అని అడిగితే, నీ దగ్గర ఏముందంటే నూనె ఉందండి, నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగుల దగ్గర అందరికి వెళ్ళి కొండలు తెచ్చుకో అంటున్నాడు. వెళ్తారా ఇరుగు పొరుగుల దగ్గరికి? వీళ్ళు వెళ్తారా? అయ్యా నా పరిస్థితి ఇది అంటే అమ్మా అందరి దగ్గరికి వెళ్ళు అని అంటే వెళ్తారా? ఇదేం భాష అండి. ఏదో చేయించి ప్రార్థన చేసి దేవుడు ఆ అప్పంత తీర్చు అని అంటాడు అనుకుంటే ఆ దగ్గరికి వెళ్ళమంటాడు, ఏ దగ్గరికి వెళ్ళమంటాడు ఏంది అని అనుకుంటాడు. ఈ రోజుల్లో చాలా మందికి అడగగానే పని అయిపోవాలి. అది నేర్చుకున్నాను ఏమండి. అది కరెక్ట్ విధానం కాదు. అట్లా మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళతో చెప్పాడు. వెళ్ళారు వాళ్ళందరూ ఏమండి. వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళారు. అమ్మా మీ ఇంట్లో ఏదైనా ఖాళీగా కొండుంటే నాకు ఇవ్వ, మళ్ళీ ఇస్తా అని ప్రతి ఇంటికి వెళ్ళారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్ని కొండలు తేగలరో అన్ని కొండలు తెచ్చారు. అయ్యా నువ్వు చెప్పినట్టు కొండలు తెచ్చాం అని అన్నారు. అయితే ఇప్పుడు నీ దగ్గర నూనె ఉందన్నావుగా, ఆ నూనె ఒక్కొక్క కొండలో ఒక్కొక్క డ్రాప్. ఆ నూనెని ఒక కొండ డ్రాప్ వేసింది, కొండ నూనె అంతా నిండిపోయింది. అప్పుడు ఆమెకు ఎలా ఉండింది? అదే మనం నూనె వేసే కొన్ని కొండలు నిండిపోతుంది, ఇంకా కొండలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంటికి తండ్రా. అప్పుడు వాళ్ళ శక్తుల దగ్గర కూడా వెళ్తారు. అందరి దగ్గర తెచ్చుకుని ఆ కొండలు ఇంట్లో పెట్టుకుని కొండలు నిండా నూనె నింపేశారు. కొండలు నిండా నూనె నింపేసినాక మరలా దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా నువ్వేం చేసాయామో తెలియదు కానీ ఒక డ్రాప్ వేయగానే కొండంతా నూనెతో నిండిపోయింది. ఎన్ని కొండలు తెచ్చామో అన్ని కొండల్లో నూనె నిండిపోయింది అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఈ నూనె తీసుకెళ్ళి వీళ్ళు అమ్ముకొని మొట్టమొదటిగా ఈ అమ్మిన డబ్బుతో నీ అప్పు తీర్చు. నీ అప్పు తీర్చుకుని తర్వాత నువ్వు నీ పిల్లలు బ్రతకండి. ఏమండి, నీవు నీ పిల్లలు బ్రతకండి అని చెప్పాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం, దేవుణ్ణి అడిగేటప్పుడు మనం ఏమండి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఎంతో ఓర్పుతో కనిపెట్టాలి, ఎంతో సహనంతో దేవుణ్ణి అడగాలి. అంతేకాని ఊరకనే ఏసయ్యా 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 అని పైన వ్యధాలతో అడిగితే పనులు జరగవు, కార్యాలు జరగవు. నువ్వు ఏదైనా సరే విశ్వాసంతో దేవుణ్ణి అడగటం నేర్చుకో, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. దేవుడు నీ పట్ల అద్భుతాలు మహత్కార్యాలు జరిగిస్తాడు. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 18వ కీర్తన. కీర్తనల గ్రంథం 18వ కీర్తన మొదటి నుంచి 6 వచనాలు చదువుదాం. మొదటి నుంచి 6వ వచనం దాకా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా
ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపగలను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగలను. మరణపు ఊరులు ఆవరింపగలను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో తెచ్చెను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అనాది ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం ఇది. వచ్చిన బిడలు నీవారు, నిలిచిన ఈ దాసుడే పట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరచండి. మీ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. ఏమిటి ఆ మాట అంటే, దావీదు తనకున్న శ్రమలో, తనకున్న బాధలో, తనకున్న ఇబ్బందుల్లో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు. మొట్టమొదటిగా ప్రతి విషయంలో మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి నీకు వచ్చిన ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ అనారోగ్యమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ మంచైనా, ఏ వేలైనా, ఏ దీవెనైనా, నీకు వచ్చినది ఏదైనా అది దానిని బట్టి నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించడం నేర్చు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో, దేవుని గనపరుస్తావో, దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నీకున్న కష్టంలో కూడా, నీకున్న బాధలో కూడా, నీకున్న శ్రమలో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించావు కనుక దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ఇక్కడ మనం చదువుతున్న ఈ కీర్తన ఏమంటే స్తుతుల కీర్తన. పైన రాస్తాడు చిన్న చిన్న అక్షరాలతో. ఏమని రాస్తాడంటే, ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తుతించి ఆయనతో ఇట్లా అన్నాడు. దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకంటే ఎంతో మంది శత్రువులు ఉన్నారు, ఎంతో మంది శత్రువులు. ఈయనకి గొడ్డెల కాపరిగా ఉన్నప్పుడు శత్రువులు లేరు. ఏమండి, ఎప్పుడైతే సమయాన్ని ఇతన్ని రాజుగా అభిషేకించాడో అప్పుడు ఇతనికి శత్రువులు అయ్యారు. ఎవరు శత్రువు? ఈయనకి మొట్టమొదటి శత్రువు ఎవరంటే పిల్లనిచ్చిన మానే. ఏమండి, దావీదుకి పిల్లనిచ్చాడు సౌలు. ఎందుకు ఇచ్చాడు? దావీదు వెళ్ళిన ప్రతి చోట దేవుడు జయమిచ్చాడు. అందుకని దావీదు పరాక్రమాన్ని చూశాడు, దావీదు శక్తిని చూశాడు, దావీదుకున్న ధైర్యాన్ని చూశాడు. చూసి తన కుమార్తెనే ఇచ్చి పెళ్లి చేశాడు. కుమార్తెనే ఇచ్చి పెళ్లి చేసిన వాడికి ఏమండి
ఎంత కృతజ్ఞత ఉండాలి. ఏమండి, ఈ రోజుల్లో చాలా మందికి కృతజ్ఞత ఉండదు. మేలు చేస్తేనే యేసయ్యా నీకు వందనాలు, ఇంకా ఏదైనా అవనేయండి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇక దేవునికి కూడా వందనాలు చెప్పాలి, దేవునికి కూడా ప్రార్థన చేయడం. ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి ఆలోచనే, ఇలాంటి తీర్మానాలతో ముందుకు వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. సౌలు అనేక మార్లు దావీదును చెప్పడానికి వీట విసిరాడు, చాలా పన్నాగాలు పన్నాడు. కాబట్టి చాలా మంది సైనికులను ఎంట పెట్టుకుని దావీదుని వెతికాడు. అయినప్పటికీ దావీదు అసలు ఎంతటోడండి, సౌలు ముందు ఎంతటోడు. కానీ దావీదుని దేవుడే దాచిపెట్టాడు. అది దేవుడే దావీదుకు తోడయ్యండి నడిచాడు. అందుకే సౌలు దావీదుని ఏమీ చేయలేకపోయాడు. నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకు దేవుడు అంటే చాలు అనుకుని నువ్వు బ్రతికితే చాలు. ఇక్కడ మనం అదే చదివాం. 6వ వచనంలో ఏమని చదివాము? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా, నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టా. దేవునికి మొరపెట్టాలంటే నీకు దేవుడి మీద ఎలాంటి ఆలోచన ఉండాలి? ఎలాంటి ఆలోచన ఉండాలో మనం మొదటి వచనంలో చదివాం. ఏమని రాశాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. అసలు ఎన్ని మాటలతో దేవుణ్ణి ఏమంటే గణపరుస్తున్నాడో చూడండి. దేవుని అతడు చూశాడు. అతడు చూశాడు కనుకనే ఆ దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని నామాన్ని అంతగా కనపరుస్తున్నాడు. అసలు మనం ఎప్పుడన్నా అసలు ఇలాంటి పదాలు మన నోట్లో నుంచి వస్తాయా? ఏమంటే మనం అనగలమా? అసలు కనీసం ఈ కీర్తన చదివినా కన్నా అనండి, మీకు ఎంత ధైర్యం వస్తుందో, ఎంత శక్తి వస్తుందో, ఎంత బలం వస్తుందో. ఏమంటే ఈ కీర్తన చదివినాకైనా మీరు అంతా నేర్చుకోండి. అంటే నా శ్రమలో నేను దేవుడికి మొరపెడితే ఆయన నా దగ్గరికి వచ్చేస్తాడు. నా శ్రమ నుంచి, నా కష్టాల నుంచి, నా బాధల నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడనే నమ్మకం, విశ్వాసం నీలో ఏర్పడుతుంది. అందుకనే ఆయనను అంతగా ఆయన మొరపెట్టడం నేర్చుకున్నాడు, అంతగా కేక వేయటం నేర్చుకున్నాడు. ఈ 2026 సంవత్సరంలో ఉన్న మనం మొట్టమొదటిగా మనం మొరపెట్టడం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించడం నేర్చుకుందాం. ఎవరిని అడగకుండా దేవుణ్ణి అడగటం నేర్చుకుందాం. నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి అడుగు. దేవుడు నీ పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఇందాక మనం చదివాం 145వ కీర్తనలో, 145వ కీర్తనలో 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవునికి మొరపెట్టు వారికి అందరికీ, దేవునికి నిజముగా మొరపెట్టే వారందరికీ దేవుడు సమీపం. స్పష్టంగా రాశాడండి ఇక్కడ. ఏమండి 145వ కీర్తన 18వ వచనంలో తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపం. నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, ఆయన వెంటనే ఏమంటున్నాడు? నీ దగ్గరకు వచ్చేస్తాడు, నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు మొరపెట్టడం ఆలస్యం, దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ పక్కనే కూర్చుంటాడు. అప్పుడు ఎంత సంతోషం ఉంటుందో. అంటారా? మీరు ఎప్పుడైనా అడిగినప్పుడు, అయ్యా నువ్వు నా పక్కనే ఉండి నా ప్రార్థన వింటున్నావు,
నాకు ప్రతిఫలం ఇవ్వు అని ఇప్పుడు అన్నా అడిగారా? కాబట్టి ఈ రోజుల్లో చాలా మందికి దేవుడు దగ్గరగా ఉన్నాడని తెలియదు. నీకు దేవుడు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు, దూరంగా ఎప్పుడు ఉండడు. నీకు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. ఎందుకు? నువ్వు లేకపోవటం ముందు దేవుని వైపు చూస్తావు. లేకపోవటం దేవుని వైపు చూసేవాడికి దేవుడు ఎప్పుడు దగ్గరే ఉంటాడు. కానీ కొంతమంది లేకపోవటం వాల్సి ఏమండి, లేకపోవటం వాల్సిన ముందు చూస్తారు. ఏమండి, కొంతమంది లేకపోవటం వాల్సిన డబ్బులు చూస్తారు. కొంతమంది లేకపోవటం వాల్సిన ఇంట్లో వాళ్ళు చూస్తారు. లేకపోవటం వాల్సిన ఏముందన్నా విధవరాలు చూశారు అనుకోండి, అప్పుడు మనసు ఎలా ఉంటుంది? ఏమండి, ఎలా ఉంటుంది? నేను ఈరోజు విధవరాలు చూశాను, నాకు మేలు జరిగింది అని అనుకుంటారా? ఈరోజు ఆమెను చూశాను, నాకు ఏదో ఒకటి జరిగింది. ఏమంటే ఎన్ని పనులు నాకు ఇంట్లో నుంచి బయటకు అయితే ఆమెను చూస్తే బయటికి వెళ్తేనే ఏమన్నా ఈ టైంలో ఉంటే అవుదా? కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆలోచనలు ఇలానే ఉంటాయి. అది ఆలోచన చాలా తప్పు. అలా అనుకోకండి. అలా అనుకొని మీరు మీ పనులు మానుకోకండి. అది అబద్ధం. మనుషులను చూస్తే, మనుషులు వస్తే ఏమంటే మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది అని అనుకోవటం అది మన అవివేకమే. దాంట్లో ఏమీ లేదు. ఈ మనసులో ఉంది, అంతా నీ మనసులోనే ఉంది. కనుక ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను. మనం దేవునికి నిజంగా మొరపెట్టాలి. నిజంగా దేవునికి నువ్వు నిజంగా మొరపెడితే దేవుడిని ప్రార్థన వినకుండా ఉండడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. దినవృత్తాంతాల గ్రంథం, 2 దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుదాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇక్కడ మనష్షే అనే ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. మనష్షే అనే ఇతను యూదా రాజు, దావీదు గోత్రంలో పుట్టినవాడు. ఏమండి, దావీదు గోత్రంలో పుట్టిన ఇతను ఇక్కడ రాస్తాడు మొదటి వచనములో, మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు. 12 సంవత్సరాలకే రాజయ్యాడు. 12 సంవత్సరాలకి రాజయ్యి 55 సంవత్సరాలు. ఇతని కంటే ఇంకా మించిన పరిపాలన చేసిన వాళ్ళు ఎవరు లేరు. 55 సంవత్సరాలు రాజులందరిలో 55 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు ఎవరయ్యా అంటే ఈయన ఒక్కడే. 55. ఉజ్జియా 52 సంవత్సరాలు. ఏమంటే ఇతడు దేవునిని ఆశ్రయించక దావీదు వలె దేవునికి యథార్థంగా నడవక ఇశ్రాయేలీయులు నడిచిన ఏమండి బయలు దేవతా మార్గంలో నడిచాడు. అతడు రాజ్యమంతా బయలు బొమ్మలు పెట్టేశాడు, బయలు బలిపీఠాలు కట్టేశాడు, ప్రతి చోట విగ్రహారాధనే చేశాడు. దేవుడు తన ప్రవక్తలను పంపించాడు, యాజకులను పంపించాడు, చాలా సార్లు హెచ్చరించాడు. అయినా కూడా తన పిల్లలను
బెలిహీనోము లోయ అంటే అగ్నిలో, ఏమండి, అగ్ని మీద నడిపించి కొంతమందిని అగ్నిలో కూడా బలిచ్చాడు. అలా నడిచాడు. అలా నడిస్తే దేవుని కోపం మనష్షే మీద వచ్చింది. అతని మీదకి దేవుని కోపం వచ్చినప్పుడు దేవుడు అష్షూరు రాజుని ప్రేరేపించాడు. అష్షూరు రాజు యోధా మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి అక్కడ యుద్ధం చేసి చాలా మందిని రక్తపాతం చిందించాడు. చిందించి మనష్షే అనే ఈ రాజుని సంకెళ్లతో బంధించాడు. 2 కాళ్ళకి 2 చేతులకి సంకెళ్ళు వేసి, ఏమండి, యెరూషలేము నుంచి బబులోను దేశానికి ఈడ్చుకుపోయినాక చెరసాలలో వేయబడితే చెరసాలలో ఉన్నప్పుడు కళ్ళు తెరిచాడు. ఈ రోజుల్లో చాలా మంది అన్ని జరిగిపోతే, ఏమండి, ఏమి మాట్లాడు, అన్ని మంచిగా జరుగుతున్నాయి అనుకో, ఏం మాట్లాడు. ఎప్పుడు మాట్లాడతారు? కొంచెం శ్రమ వస్తే, కొంచెం అనారోగ్యం వస్తే, కొంచెం బాధ వస్తే, కొంచెం కష్టం వస్తే చాలిక, ఏమండి, ఇక ఆ మాటలు మనం విన్నాం. ఏమండి, కొంచెం మందికి చిన్న గాయం దగ్గర మంచం మీద నుంచి లేకపోవడం, అన్ని మంచం మీదకి లేవాలి, అన్ని మంచం మీదకే. చేసేవాళ్ళు ఉంటే ఎన్నైనా చేయించుకునేవాళ్ళు ఉన్నారు. కాబట్టి చేసేవాళ్ళు ఉంటే అన్ని మంచం మీద తెచ్చుకుంటారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? సోమరిపోతు అంటారు. సోమరిపోతు అన్నీ దగ్గర తెచ్చుకుని పెట్టుకుని, ఏమంటే గాడే తింటాం, మరి గాడే పడుకోవటం, మరీ అంత సోమరితారు. అది మంచిది కాదు. డాక్టర్ కూడా నీకు ఈరోజు ఆపరేషన్ చేసి మధ్యాహ్నం భోజనం పెట్టి 2 అడుగులేదమ్మా అంటాడు. ఏమండి, నీకు పెద్ద ఆపరేషన్ చేసి కూడా నీకు మధ్యాహ్నానికి భోజనం పెట్టి 2 అడుగులే అంటున్నాడు. ఎందుకు? నువ్వు 2 అడుగులు వేస్తే ఆరోగ్యవంతుడు అవుతావు. అది నువ్వు అలాగే పడుకున్నావు అనుకోండి, ఇక్కడ నువ్వు లేకలేవు. చాలా మంది సోమరితనానికి, ఏమంటే, బానిసలైపోతున్నారు. అది మంచిది కాదు. మీరు ప్రతిరోజు కష్టపడటం నేర్చుకోండి, శ్రమ కోర్చడం నేర్చుకోండి. మీరు ఆరోగ్యవంతులు అవుతారు, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా మీ కంటి చూపు తగ్గిపోదు, ఒంట్లో ఉన్న శక్తి తగ్గిపోదు. ఇప్పుడు 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకి ముసలోళ్ళు అయిపోతున్నారు. కారణం ఏంటంటే వారిలో సామర్థ్యం ఎక్కువ ఉందన్నారు. ఎంత లాభైనా ఉండదు. వాడు రోజుకి 2 కిలోమీటర్లు నడిస్తే ఎంత యాక్టివ్నెస్ ఉంటాడు తెలుసా? మనం కూడా నడవలేదు, అంత యాక్టివ్నెస్ ఉంటాడు. కనుక ఇతడు అన్ని బాగున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుణ్ణి వదిలేశాడు. వదిలేస్తే ఎప్పుడైతే, ఏమండి, శత్రువు రాజు వచ్చి యుద్ధం చేసి సంకెళ్ళు వేసి జైల్లో వేశాడో అప్పుడు అసలు మా దేవుడు ఎవరు, మా రక్షకుడు ఎవరు, మా విమోచకుడు ఎవరు, ఈ జైల్లో నుంచి నన్ను విడిపించగలవాడు ఎవడని ఎతకడం ప్రారంభించి అప్పుడు చేస్తున్నాడు ఈ ప్రార్థన. ఏమని చేస్తున్నాడు? ఏమని? అతడు తన శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని మొట్టమొదటి ఏం చేస్తున్నాడు? బ్రతికలు ఆడుతున్నాడు. యేసయ్యా, నేను తప్పు చేశా, నేను పాపం చేశా, నేను అన్యాయం చేశా, నీవు ఉన్నావని తెలిసి కూడా నేను దుర్మార్గుడిగా నడిచా. అయ్యా, దయతో నన్ను క్షమించి నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నన్ను ఈ ఒక్కసారికి రక్షించు, నన్ను ఈ ఒక్కసారికి తప్పించు, నన్ను ఈ ఒక్కసారికి దయ చూపించయ్యా అని బతిమలాడుతున్నాడు. ఏమండి? బతిమలాడుతూ బహుగా తగ్గించుకోవడం.
ఎక్కడుండి తగ్గించుకున్నాడు? ఎక్కడుండి? జైల్లో ఉండి. జైల్లో ఉండి తగ్గించుకుని ఏడ్చాడు. ఏడ్చి ఏమండి కన్నీరు కూడా దారులైపోయి ఉండొచ్చు. అవమానం కదా. నేను ఇంత రాజుని, నాకింత సైన్యము, నాకింత బలము, నాకింత శక్తి అని అనుకున్నవాడు జైల్లోకి వెళ్ళిపోయేసరికి అవమానం, తట్టుకోలేని అవమానం. దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చాడు. ఏడిస్తే దేవుడు దయ చూపించాడు, దేవుడు జాలి చూపించాడు. నువ్వు ఎంత కఠినాత్ముడవైనా అవ్వచ్చు, నీవు ఎలాంటి బలహీనుడవైనా అవ్వచ్చు, ఎలాంటిదైనా నీ మీదకి వచ్చి ఉండొచ్చు, కానీ దేవునికి సాధ్యమే. అది ఎలాంటిదైనా సరే ఆయన బాగు చేయగలడు, ఆయన స్వస్థపరచగలడు, ఆయన నిన్ను విడిపించగలడు. నువ్వు ఆయన వైపు చూడటం నేర్చుకుంటే చాలు. ఆయన పాదాలు పట్టుకొని గోజాడితే చాలు, బ్రతిమిలాడితే చాలు, కేక వేస్తే చాలు. ఆయన ఏమన్నాడు? తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా ఎప్పుడైతే మనుష్య జైల్లో ఉండి కేకేశాడో దేవుడు జైల్లోకి వచ్చేసాడు. జైల్లోకి వచ్చేసి ఆ అషూరు రాజుని ఏమంటే మంచి మనసు కలిగించేశాడు. ఇక్కడ మనం అదే చదువుతాం, చదవండి అన్నమాట. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనను మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు నువ్వు కేక వేస్తే చాలు, నువ్వు దేవుని ఏమంటే తలుసుకుంటే చాలు, ఆయన నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఇతడు మంచిగా ఉన్నప్పుడే ఏమంటే దేవుని స్తుతిస్తే ఎంత బాగుండేదో, కానీ మంచిగా ఉన్నప్పుడు ఎవరో దేవుని వైపు చూడటల్లా. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడిని చూస్తున్నారు. చూసే వాళ్ళని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా, అప్పటికైనా నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నాను. కానీ కొంతమంది ఉంటారు ఏమండి ఎంత ప్రాణం పోతున్నా సరే, ఏమండి ప్రాణం పోతున్నా కూడా దేవుణ్ణి అడగరు, దేవుని సన్నిధికి రారు, దేవుణ్ణి నమ్ముకోరు. ఎందుకో మరి అంత కఠినం. ఏమండి ఈ రోజుల్లో చాలా మంది కఠినంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కనుక మనం అలా వండకుండా నీ ప్రతి అవసరతను దేవుణ్ణి అడుగు, దేవుడు కార్యాలు చేస్తాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మరి యొక్క మాట చదువుదాం. మరి యొక్క మాట దినవృత్తాంతాల మొదటి గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటిని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండా, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇక్కడ మనం చదువుతున్నాం, యెబ్బేజు బాగున్నాడు. యెబ్బేజుని ఆ తల్లి గర్భంలో మోసేటప్పుడు చాలా వేదన పడింది. వేదన మీరు 2-3 కన్నారు అనుకోండి, ఏమండి మీరు కనేటప్పుడు చాలా మందికి చాలా బాధలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా నష్టాలు కూడా జరుగుతాయి.
ఈయన కడుపులో ఉన్నప్పుడు నేను చాలా బాధలు పడ్డానమ్మా, చాలా ఇబ్బందులు పడ్డానమ్మా. పెద్దోడికి అన్నప్పుడు లేదు బాధ, రెండోవాడికి అన్నప్పుడు లేదు బాధ, మూడోవాడికి అన్నప్పుడు లేదు బాధ, ఈయనకి అన్నప్పుడు చాలా బాధలు పడ్డా అని చెప్తారు చూడండి. అట్లాగే ఈ అభ్యాసుని కనేటప్పుడు అతని తల్లి ఎంతో వేదన పడింది. అన్ని వేదనలు పడ్డా, అన్ని బాధలు పడ్డా, అన్ని సమస్యలు పడ్డా అతన్ని మాత్రం మంచిగా కని భూమి మీద పెట్టింది. ఎప్పేసుడు అంటే వేదన, వేదనతో నేను వీడి కన్నానని వేదన అని పేరు పెట్టింది. ఈ ఎప్పేసుడు చిన్నతనం నుంచి దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగి ఎదిగాడు. దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు, దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా ఉన్నాడు. ఆ ఎదుగుతున్న ఆ సమయంలో ఏమంటే సంతోషంకున్న ఆ సమయంలో దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అదే మనం జరుగుతున్నాం. ఎబ్బేదు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై ఉండేను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేదు అని పేరు పెట్టాను. ఎబ్బేదు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఇతను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? మనకులాగా కష్టం వచ్చినప్పుడు కాదు, మనకులాగా బాధలు వచ్చినప్పుడు కాదు, మనకులాగా అనారోగ్యాలు వచ్చి మంచం మీద పడుకున్నప్పుడు కాదు. ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, తనకు తాను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నాడు. దేవునికి సమర్పించుకుని దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యేసయ్యా, మొట్టమొదటిగా నీవు నన్ను ఆశీర్వదించు. మొట్టమొదటి అతడు అడిగినది ఏంటి? నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఇదే ఇక్కడ దీనికోసమే. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. గబగబా 2-3 చెప్పండి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఆశీర్వాదం అంటే ఏంటి? బాగా డబ్బు ఉందనుకో, దేవుడు అతను బాగా ఆశీర్వదించాడు. ఏమండి, డబ్బున్న వాళ్ళల్లా ఇల్లు కట్టలేరు. బాగా ఇల్లు కట్టుకున్నాడు అనుకో, ఇతన్ని బాగా ఆశీర్వదించాడు. ఏమండి, బాగా పిల్లలే కన్నారు అనుకో, దేవుడు ఆయన బాగా ఆశీర్వదించాడు. బాగా ఫలాలు పండినవి అనుకో, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమండి, ఇవన్నీ మనం ఈ లోకంలో వింటాం. వాస్తవంగా ఇవన్నీ దేవుని ఆశీర్వాదాలు. అసలు నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నిన్ను సజీవ లెక్కలో నుంచి కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నిన్ను సజీవుడిగా వచ్చి కాపాడుతున్నాడు. అంతకంటే ఆశీర్వాదం ఏం కావాలి? దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను కాపాడుతున్నాడు. అంతకంటే ఆశీర్వాదం ఇంకేం కావాలి? ఈ రోజుల్లో చాలా మంది ఏమంటే దేవుడా నీవు నన్ను సజీవుడిగా ఉంచినందుకు నీకు కృతజ్ఞుడనై ఉన్నాననే వాళ్ళు తక్కువ కనపడతారు. యాకోబు మనందరికీ తెలుసు. యబ్బోకు వేవు దగ్గరకు వచ్చాడు. అన్నయ్య ఏమో కాల వాకాడు ఉన్నాడు, యాకోబు ఏమో ఇటున్నాడు. ఫస్ట్ పనులను పంపించి ఎవరి కొంతకాలం పంపించాడు, తర్వాత పిల్లలను పంపించి కొంతకాలం పంపించాడు, తర్వాత భార్యను పంపించి కొంతకాలం పంపించాడు. యబ్బోకు రేవు దగ్గర నుండి నీవు నన్ను రక్షిస్తే కానీ నేను వెళ్ళను అంటున్నాడు. అంటే దీనిని బట్టి మీకు అర్థం అవ్వాలి, ఆశీర్వాదం అంటే ఏమండి, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నేను సజీవుడిగా కాపాడుతుంది. అంతకంటే ఒక్కొక్కటి అవసరం లేదు. నువ్వు బాగుంటే ఏదైనా చేయగలవు. నువ్వు బాగాపోతే మంచిదండి, ఇంట్లో కూర్చోబెట్టి కడతారంటారా?
ఏమంటే బాగా పోతేనే మంచిది, చక్కగా ఇంట్లో వచ్చేటట్టు పెడతారండి. ఏమంటే కనుక నీవు ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడే, నీవు సజీవుడిగా ఉన్నప్పుడే, బైబిల్ ఏం చెప్తుంది? సజీవులే సజీవుడైన దేవుడిని మొరపెడతారు అని రాశారు. చచ్చిపోయిన వాడిని మొరపెడతారా? మొరపెట్టరు. చచ్చిపోయిన వాడిని దేవుడిని మొరపెట్టరు. కానీ బ్రతికున్నాం కనుకనే మనం దేవుని కృతజ్ఞతలపై స్తుతిస్తున్నాం. యాకోబు కూడా అదే ప్రార్థన చేశాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నీ కాలు వదిలిపెట్టాను అన్నాడు. ఏంటి ఆశీర్వాదం అంటే, అన్నకు మంచి మనసుని దేవుడిచ్చాడు. యాకోబు వెళ్ళి ఏశావును కౌగిలించుకుంటే వాళ్ళ మనసును కరిగిపోయి ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చారు. మంచి మనసు వాళ్ళకి దేవుడిచ్చాడు. అంతకంటే ఆశీర్వాదం ఇంకోటి లేదు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ఇప్పుడు ఎబ్బేజు అడుగుతున్నాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. అంటే నిశ్చయముగా నీవు నన్ను సజీవు లెక్కలో ఉంచి కాపాడు. నీవు నన్ను సజీవుడిగా ఉంచి కాపాడితే నాకు అదే చాలు. అది అతను మొట్టమొదటిగా దేవుని అడిగాడు. రెండవది ఏమడిగాడు? ఏమని? నువ్వు మొట్టమొదటిగా నన్ను ఆశీర్వదించు, రెండవది నా సరిహద్దు. అతనికి ఎంత అయితే ఉందో సరిహద్దు, ఇల్లు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, ఏమండి ఇంకా ఏదైనా అవ్వచ్చు, ఆ సరిహద్దుని విశాలం చేయి. ఇప్పుడు ఎంత ఉందో దానిని ఇంకా పెంచు. దేవుణ్ణి అడుగుతున్నాడు, నువ్వు మొట్టమొదటిగా ప్రభువా నన్ను సజీవుడిగా ఉంచి కాపాడు అని అడగడం నేర్చుకో. రెండవది నా కష్టాన్ని, నేను కష్టపడుతున్నా కదా, నా కష్టాన్ని నీవు ఆశీర్వదించు, నా కష్టాన్ని ఆశీర్వదించు. మూడవది నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడుగా ఉంచు. నీ చెయ్యి నాకు తోడుంటే చాలు. దేవుడు తోడుంటే నీ శత్రువులను సైతం దేవుడు నీకు మిత్రుడిని చేస్తాడు. ఏమంటే దేవుడు తోడుంటే ఎంత కష్టమైన పని అయినా నువ్వు చేయగలుగుతావు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు వాటిని జయించగలుగుతావు. నేను ఎప్పుడు చెప్తామంట, యోసేపుకి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడే తోడుగా ఉండి నడిచేది. ఏమండి బానిసగా ఉన్నవాడిని ఫరో దేశానికి ప్రధానిని చేశాడు. దేవుడు తోడుంటే అలాంటి కార్యాలు జరుగుతాయి. మొట్టమొదటి ఏమడిగాడు? నన్ను సజీవుడిగా ఉంచి కాపాడు. రెండవది ఏమడిగాడు? నా కష్టాన్ని ఆశీర్వదించు. మూడవది ఏమడిగాడు? నాకు తోడు. నీవు నాకు తోడుంటే చాలు. దేవుని తోడుంటే చాలు. నీకు అంతకంటే ఇంకా ఎవరు అవసరం లేదు. నీకు దేవుడు తోడుంటే నీ వాళ్ళందరూ నీ దగ్గర ఉంటారు. నీకు దేవుడు తోడలేడా? ఏమండి మనకున్న వాళ్ళందరూ మనకు దూరం అవుతుంది. మనకు మొట్టమొదటిగా దగ్గర ఉండవలసిన వాడు దేవుడు. అందుకనే యెహోషువ దేవునికి ఇలాగే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని చదువుతారు? అమ్మాట చదువు. కిందకి అదేరమ్మా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. అసలు ఈ ప్రార్థన మీరు పొద్దాక మీకు నోటెడ్ అయిపోవాలండి. మళ్ళా మొట్టమొదటి అతను ఏమడిగాడు? నన్ను సజీవుడిగా కాపాడు, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించు అంటే నన్ను బ్రతికించు, నాకు ఆయుష్ నీవు, నన్ను ఆరోగ్యవంతుని చేయి. ఇదే నీకు ఆశీర్వాదం. ఏమంటే రెండవది సరిహద్దు, నా కష్టాన్ని నీవు ఆశీర్వదించు. మూడవది నీవు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు. నాలుగవది ఏం చెప్తున్నాడు? నాకు ఏ కీడు రాకుండా నన్ను కాపాడు. ఇది మనం ఎప్పుడైతే మన జీవితంలో
దీన్ని అలవర్చుకుని దేవుని పాదాల దగ్గర పడతామో దేవుడు నీ ప్రార్థన వింటాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎబ్బేజు ఆ ప్రార్థన చేస్తే అక్కడ ఏం రాశాడు? ఏమండి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేయగా దేవుడు అతని మనవి ఆలకించి అది దయచేశాడు. అతను ఏమడిగాడు? అయ్యా, నన్ను దీవించు, నా సరిహద్దులు విశాలపరచు, నాకు తోడుండు, నాకు కీడు రాకుండా నన్ను కాపాడు అని దేవునికి మొరపెట్టాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెడతో నేర్చుకుంటావో, దేవుని సన్నిధిలో కేక వేయటం నేర్చుకుంటావో, దేవుడు నీ మనవి ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను మర్చిపోడు. కనుక నువ్వు ఎప్పుడు ఈ ప్రార్థన చేయి, ప్రతిరోజు ఈ ప్రార్థన చేయి, ప్రతిరోజు నువ్వు దేవుడిని అడుగు. రాత్రి చెప్పాను, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దానిని దేవుడు ఇచ్చేదాకా అడగటం నేర్చుకో. నువ్వు ప్రార్థన చేసేది దేవుడు ఇచ్చేదాకా అడగాలి. ఒకరోజు చేసి, 2 రోజులు చేసి, 3 రోజులు చేసి, 4 రోజులు చేసి, సంవత్సరం చేసి ఆపేయటం కాదు. సిగ్గుమాలి మాటి మాటికి అడగటం నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే సిగ్గుమాలి మాటి మాటికి దేవుని గోచాడుతావో దేవుడు నిన్ను దాటిపోలేదు. నీవు అడిగిన దానిని నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అది ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆఖరిగా ఒక మాట చదివి ఏలుగురి చేస్తాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములను మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఉండెను. ఇది యేసు ప్రభు గురించి రాయబడింది. ఆయన శరీరధారి యొక్క దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి. శరీరధారి అయి ఉన్న దినాలలో మనము శరీరాన్ని ధరించుకునే ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మనం బ్రతుకున్నామంటే శరీరధారుడిగా ఉన్నాం, చచ్చిపోయామంటే శరీరాన్ని వదిలేసి ఆత్మగా ఉన్నామని అర్థం. ఇక్కడ మనము శరీరాన్ని ధరించి ఉన్న మనము బ్రతికున్న దినాలలో ఇప్పుడు మనం బ్రతికున్నాము కనుక ఎప్పుడు రోదనతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రతిరోజు మన మాటలో కానీ, చూపుల్లో కానీ, క్రియల్లో కానీ, తలంపుల్లో కానీ మనం ఎక్కడ తప్పిపోతూ ఉంటాము, ఎక్కడ జారిపోతూ ఉంటాము, ఎక్కడ పడిపోతూ ఉంటామో అవి మనం సరి చేసుకుని దినదినము ఎదుగుతూ ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం అలా ఎదుగుతూ ఉండటానికి ప్రయత్నం చేస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించి మన పట్ల ఆయన దయ చూపించి మనకి సమృద్ధినిచ్చి మనల్ని పోషించి కాపాడతాడు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రోదనలతో వేదనలతో గడిపాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడంటే అది మన కొరకే. ఆయన నిందించబడ్డాడు మన కొరకే, ఆయన దూషించబడ్డాడు మన కొరకే, ఆయన హేళన చేయబడ్డాడు మన కొరకే, ఆయన మన కొరకే తన ఒళ్ళంతా కొరడా దెబ్బలు తిన్నాడు. ఒళ్ళంతా కొరడా దెబ్బలు తిని సిలువను మోసాడు. సిలువను మోసి ఒళ్ళంతా రక్తసిద్ధమైన గాయాలతో పడుతూ లేస్తూ సిలువను మోసుకుంటూ వెళ్తే మొయ్యలేకపోతే ఏమండి అక్కడ కురేనీయుడైన సీమోన్ అనే ఒక వ్యక్తి కనబడితే
అతడి మీద ఆ శిలువను పెట్టారు. అసలు ఎంత ధన్యుడు అతను, నిజంగా ధన్యుడు. యేసు ప్రభు శిష్యులు ఎవరికి రాలాంటి భాగ్యం. యేసయ్య ఎవరి మొయ్యలేకపోతున్న శిలువ అతను మోసాడు. మోసుకుంటూ అపాల స్థలపడబడిన ఏమంటే కలువరి కొండ దాకా వచ్చాడు. యేసయ్యను అక్కడ సిలువేశాడు. సిలువేసినా కూడా యేసయ్య సిలువలో ఉండి ఈ మాట చెప్పాడు, తండ్రి మీరేమి చేయించున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు. అంత దయాగుణం, అంత బాధలో ఉండి, అంత దుఃఖంలో ఉండి, అంత వేదనలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేశాడు. మనం చేయలేమా? మనం ప్రార్థించలేమా? మనం మొరపెట్టలేమా? ఇప్పటికైనా తెలుసుకుందాం. ఈ కష్టంలో, ఈ బాధలో సహానుభావం లేని వాడి కాదు. మన కష్టాలంటే ఏందో తెలుసు, బాధలంటే ఏందో తెలుసు, ఇబ్బందులంటే ఏందో తెలుసు. ఏమంటే మన బాధలన్నీ యేసయ్య రుచి చూచిన వాడు. కానీ ఆయన మన వల్లే పాపి కాలేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. అందుకనే మన బాధలన్నీ తెలిసిన వాడికి మన బాధలు చెప్పుకుంటే త్వరగా మన పట్ల కార్యాలు కలిగిస్తాడు. కనుక మనం ఒకటే నేర్చుకుందాం, ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ బాధలో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునికి చెప్పు. ఆయన నీ ప్రతి అవసరత తీర్చి నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఉండి నా మనవి అంగీకరించాడు. నువ్వు మొరపెడితే, నువ్వు కేక వేస్తే, నువ్వు గోచాడితే ఆయన నిన్ను దాటి వెళ్ళిపోలేడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపం. నువ్వు నిజంగా కేక వేస్తే, నువ్వు నిజంగా గోచాడితే, నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే, నువ్వు నిజంగా యేసయ్యా అని అంటే ఆయన నీ దగ్గర వచ్చి ఉన్నాడు. కనుక నీకు కష్టం వచ్చినప్పుడు కాదు, శ్రమ వచ్చినప్పుడు కాదు, బాధ వచ్చినప్పుడు కాదు, నువ్వన్నీ బాగున్నప్పుడే. ఎబ్బేజు ప్రార్థన చేశాడు కదా, ఎబ్బేజు అనే ప్రార్థించాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నాకు తోడుగా ఉండు, నాకు ఏ కీడు రాకుండా నన్ను కాపాడు. ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలాగే ఉదయకాల సమయమున ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు. దావీదు తన కష్టాల్లో, తన బాధల్లో, తన ఇబ్బందుల్లో, తనకు జరిగిన మేలుల్లో నాయన, తనకు వచ్చిన ఆశీర్వాదాలన్నింటిలో ఆయన ప్రతి విషయంలో మీ నామాన్ని స్తుతించాడు, మీ నామాన్ని గణపరిచాడు, మీ నామాన్ని మహిమపరిచాడు. అందుకనే అతడు ఆయన బహుగా తగ్గించుకున్నాడు. కనుకనే బహుగా ఆశీర్వదించబడ్డాడు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలు కూడా ఆయన బహుగా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని, ఈ బేసుని ఆయన మీరు ఎలాగూ ఆశీర్వదించారో, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగూ ఆశీర్వదించండి నాయన. ఈ సన్నిధి మీ సమాధానంతో మీ బిడ్డలను మీరు నింపి నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని పేరు పేరున ఆశీర్వదించి మహిమ పొందండి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్.